హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు డింపుల్ ఆద్య వ్లాగ్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? సో నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను. ఇంకా ఇవాళ వ్లాగ్ ఏంటో తెలుసు కదా, జస్ట్ వర్షంలో పల్లెటూరు అనమాట. పొద్దున్నే వర్షం అయితే వచ్చింది. వర్షం పడ్డాక ప్రకృతి చాలా అందంగా ఉంటుంది కదా. సో కొన్ని వీడియోస్ అయితే క్యాప్చర్ చేశాను. సో ఆ వీడియోస్ మీతో షేర్ చేసుకుంటాను ఈ వీడియోలో. ఇంకా పొద్దున్నే లేచేసరికి అయితే వర్షం లేదు, ఇంటి ముందు నీళ్ళు చల్లి ముగ్గేసుకుందామని ఇలా స్టార్ట్ చేశాను. వర్షం అయితే పడుతుంది. ఇంకైతే ఒట్టి వాకిలు అలా వదిలేయకూడదు కదా అని ముగ్గు అయితే వేసేస్తున్నాను. సో కొత్తగా ఛానల్కి ఎవరైనా వచ్చి ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. సో వర్షం పడ్డాక వాతావరణం అయితే చాలా బాగుంటుంది కదా. వర్షం పడ్డాక బాగుంటుంది కానీ వరదలు వస్తే బాగోదు కదా. ఇంకా ఇప్పుడు వచ్చి మొన్నటి వరకు వెళ్ళిన అన్నారు, ఇప్పుడేమో సడన్గా ఫ్లడ్స్ అయితే ఎక్కువైపోయాయి. అటు బ్రహ్మపుత్ర పొంగిపోయి అస్సాం మొత్తం కొట్టుకుపోతుంది. చూసారా న్యూసెస్లో? బ్రహ్మపుత్ర నది ఉంది కదా, సో ఈశాన్య రాష్ట్రాల సైడు మొత్తం ఫుల్గా నిండిపోయి ఉంటుంది, మొత్తం కొట్టుకొని వచ్చేస్తుంది. ఇంక ఇటు సైడ్ గోదావరి కూడా ఫుల్గా నిండిపోయినట్లుంది. వెళ్ళినా అన్నారు. ఇటు చూస్తే ఏమో మొత్తం వాగులు వంకలు అన్నీ కొట్టుకొని వచ్చేస్తున్నాయి. ప్రకృతి ప్రశాంతంగా ఉన్నంత వరకు మనం కూడా ప్రశాంతంగా ఉంటాం. ఒకసారి ప్రకృతి ఆగ్రహించిందంటే మనం తట్టుకోలేమన్నమాట. సరే, ఇంకా ముగ్గైతే వేసేసాను. ఇంకా వర్షం అయితే చిటపటామని పూలవాన అంటారు కదా, అలా పడుతుంది. మా సైడ్ అయితే పెద్దగా నదులు ఏమీ లేవు కాబట్టి మా సైడ్ అయితే అలాంటి ఫ్లడ్స్ అవి ఏమి లేవు. వర్షాలు కూడా పెద్దగా ఏం లేవు. వర్షాలు ఉన్నా లేకపోయినా నదులు కానీ ఉంటే హిమాలయాల్లోంచి వచ్చే వాటర్ వల్ల నదులు అయితే నిండిపోయి వర్షం కొట్టుకుపోయే ఛాన్స్ ఉంటుంది. మా సైడ్ పెద్దగా నదులే లేవు, అంటే వైజాగ్లో అనమాట. సో బ్యాక్గ్రౌండ్లో ఎవరైనా సౌండ్స్ వింటున్నారా? పక్షుల సౌండ్స్ అయితే చాలా బాగున్నాయి కదా, వినసొంపుగా చాలా బాగుంటుంది వినడానికి బర్డ్ సౌండ్స్. ఇంకా మా చెట్టు అయితే జాంకాయలు, ఇదేం చెట్టో తెలియదు కానండి, ఒక నెల జాంకాయలు కాస్తుంది, మళ్ళీ ఒక 3 months గ్యాప్ తీసుకుంటుంది. అసలు పువ్వులు కూడా ఉండవు ఎక్కడ కూడా. మళ్ళీ ఒక 3 months గ్యాప్ తీసుకున్న తర్వాత మళ్ళీ వస్తుంది అనమాట. ఇలాంటి జాంకాయ చెట్టు అయితే నేను ఇదే చూస్తున్నాను. మీరు ఇంతకుముందు చూస్తుంటే కామెంట్ చేయండి. కానీ కాయలు అయితే టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. ఇంకా కొన్ని మాగిన ఉంటే కోసేస్తున్నాను అనమాట. సో జాంకాయలు హెల్త్కి చాలా మంచిది కదండి. అందరికీ ఏమో తెలియదు కానీ జాంకాయలు తింటే మంచిదే. ఇంకా ఇలా ఆర్గానిక్గా పండించుకొని తింటే ఇంకా బాగుంటాయి. వీటికి ఎలాంటి కెమికల్స్ అవి వేయలేదు. ఈ చెట్టు అయితే దాని అంతటా అది పుట్టిందనమాట. ఇంకా అలా వదిలేసాము, ఎదుగుద్ది, కాయలు వస్తాయా రావా అని చూసుకుంటూ ఇంకా అలా వదిలేసాము. కాయలు అయితే వచ్చాయి. ఇంక ఇంటి పక్కనే అరటిగలు అయితే పడిపోయింది, దాంతోపాటు చెట్టు కూడా బరువుకి పడిపోయింది అనమాట. ఇంకా అరటిగలు అయితే కోసేసాము. దానిలో ఏమో చూసారా ఈ పక్షి గుడ్లు ఉన్నాయన్నమాట. పక్షులు ఇంటి చుట్టూనే తిరుగుతూ ఉంటాయి, చాలా పక్షులు. సౌండ్స్ వింటూ ఉంటే మీకు అర్థమవుతుంది కదా. అసలు ఫస్ట్ ఇంజనీర్స్ ఈ పక్షుల నుంచి చూసే ఇంజనీరింగ్ నేర్చుకున్నారేమో. అంత చక్కగా మనం గూడు అల్లగలమా అండి? ఎక్కడెక్కడో చెత్త అంతా తీసుకొచ్చి, అంటే వేస్ట్ అని పడేసినవన్నీ తీసుకొచ్చి నీట్గా ఒక చక్కని బుట్టలాగా వెళ్ళి అందులో సేఫ్గా గుడ్లను అయితే పెడుతుంది. సో తల్లి కాబోయే ముందు నుంచి ఆ తల్లి పిల్లల పైన ఎంత ప్రేమ చూపిస్తుందో దీనికైనా ఇదే నిదర్శనంగా చెప్పచ్చు కదా. ఇంకా దీనిపైన అయితే వాటర్ వర్షం పడుతుంది కదా, ఇంకా ఆ గూడైతే అలాగే వదిలేసాము. చెట్టు తీయలేదు, గెల ఒకటి తీసేసాము, గూడైతే అలా వదిలేసాము. బట్ వర్షం పడటం వల్ల గుడ్లు పదుకుపోవచ్చు, వేడైతే ఉండాలి కదా. పక్షులు ఎక్కడికో వెళ్ళాయి, ఇదే ఆ పక్షులు అనమాట, వీటివే ఆ గుడ్లు అయితే. చూడాలి అసలు వర్షం పడుతుంటే అవి పిల్లల్ని చేస్తాయా ఏంటి అని. కానీ వాటి సౌండ్స్ అయితే సూపర్గా ఉంటాయి వినడానికి. ఇంకా వర్షం అయితే చిటపట అలా పడుతూ ఉందన్నమాట. వర్షం అంటే మీలో ఎంతమందికి ఇష్టం? వర్షాలా వస్తే బాగుంటుంది కానీ వరదలా వస్తే బాగోదు కదా. సో అది ఓకే అండి, వీడియో ఇంకైతే ఇంకా ఎండ్ చేస్తున్నాను. సో వీడియో ఎలా అనిపించింది, అసలు ఈ వర్షంలో మీకు వెదర్ ఎలా అనిపించింది, పక్షుల సౌండ్స్ ఎలా ఉన్నాయి, నాకైతే సూపర్గా నచ్చాయి అన్నమాట. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసేయండి. హెయిర్ వీడియోస్ కూడా చేస్తానండి, బట్ కొంచెం వెయిట్ చేయండి, ఓకేనా? బాయ్ బాయ్ అందరికీ.